క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో మీరు ఆయనను ఎక్కడ వెతుకుచున్నారు? లూకాసు సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో, వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? సమాధి వద్ద ఉన్న ఇద్దరు స్త్రీలకు దేవదూత ఇచ్చిన సమాధానము ఆలోచించదగినది. మీరు మృతులలో జీవించి ఉన్న వారిని ఎందుకు వెతుకుచున్నారు? మీరు యేసుని కనుగొనాలనుకుంటున్నారా? అయితే మీరు ఆయనను సరికాని స్థలంలో వెతుకుచున్నారు. మీరు చూడండి, ఆయనను వెతకడానికి ఒక హక్కు ఉంది మరియు ఒక సరికాని స్థలం ఉంది. మనము ఆయనను వెతికితే ఆయనను కనుగొంటామని మనకు వాగ్దానం చేశాడు. కానీ ఎక్కడ వెతకాలో కూడా ఆయన మనకు చెప్పాడు. నా నామములో 2 లేదా 3 ఎక్కడ ఏకీభవించి సమావేశమవుతారో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. దేవదూత వారికి ఆధారాలు ఇచ్చాడు. మొదటిగా, మీరు సరికాని స్థలములో ఆయనను వెతుకుచున్నారు. అతన్ని మీరు కనుగొంటారు, కానీ మీరు వేరే స్థలములలో వెతకాలి. రెండవదిగా, ఆయన సజీవంగా ఉన్నాడు కాబట్టి మీరు ఆయనను మృతులలో కనుగొనలేరు. నేడు చాలా చర్చిలు మృతమైపోయాయి. జీవము లేదు. ఆచారాలు, సంప్రదాయాలు మరియు మానవ నిర్మిత కార్యక్రమాలు ఇవన్నీ ఆత్మీయ జీవితాలను ఎదగకుండా అడ్డంకిగా మారాయి. వినోదము మరియు ప్రదర్శనలు దేవుని ఉనికిని మార్చివేశాయి. యేసు నిర్జీవమైన పొడిగా ఉండే సాంస్కృతిక సంస్థలలో కనిపించడు. మూడవదిగా, మీరు ఆయనను ఇక్కడ కనుగొనడానికి చాలా ఆలస్యంగా వచ్చారు. ఆయన ఇక్కడ ఉన్నాడు, కానీ ఇప్పుడు ఇక్కడ లేడు. చాలా చర్చిలలో ఇది నిజం అనిపిస్తుంది. ఆయన అక్కడ ఉండేవాడు, కానీ ఆయన ఇప్పుడు అక్కడ లేడు. ఆయన అక్కడ ఉన్న కాలాన్ని వారు తిరిగి సూచించగలరు. దేవుని శక్తితో నిండిన పునరుజ్జీవనాలు మరియు గొప్ప సమావేశాలు ఇప్పటికీ చర్చి గోడలలో ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు చరిత్ర మాత్రమే. వారికి మిగిలి ఉన్నవి గొప్ప మరియు మంచి పాత రోజులు, జ్ఞాపకాలు మాత్రమే. ప్రతి సేవ పాత చరిత్రను నమిలివేస్తుంది. అవును, ఆయన ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు, కానీ ఇప్పుడు అక్కడ లేడు. మీరు యేసుని కనుగొనాలంటే ఆయన ఎక్కడ ఉన్నాడో సంకేతాలు ఇచ్చే చోటు మీరు వెతకాలి. ఆయన ఉన్న చోట మీరు జీవితాన్ని ఆశించవచ్చు. ఆయన ఉన్న చోట మీరు శక్తిని ఆశించవచ్చు. ఆయన ఉన్న చోట మీరు ప్రేమను ఆశించవచ్చు. కాబట్టి నా మిత్రమా, మీరు ఆయనను వెతుకుతున్నారా? అప్పుడు మీరు ఆయనను ఎక్కడ వెతకాలో ఆలోచించండి. ఆయన ఇంకా కనుగొనబడాలి. ఆయన ఏ సమాధి తనని బంధింపనివ్వడు. మీరు ఆ సమాధిని ఏ విధంగా పిలిచినా ఆమేన్.